హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ప్రియమైన చెల్లి తమ్ముడా, ప్రభైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు మన లెసన్ ఏమిటంటే, యెహోవా దేవుడు ఫరో దగ్గర నుంచి ఇశ్రాయేలీయులను ఏ రీతిగా విడిపించాడు, దానికి మోషేని ఏ రీతిగా వాడుకున్నాడు, ఏ విధంగా అద్భుతం చేశాడు, ఎన్ని తెగులను కురిపించాడు అనేది మనం ఈరోజు లెసన్గా చెప్పుకుందాం. అయితే పిల్లలు, మనం లెసన్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. అయితే మొదటిలో మోషే గొర్రెలు కాచుకుంటూ ఉండేవంట. వాళ్ళ మామగారి గొర్రెలు కాచుకుంటూ ఉంటే దేవుడు ఆ పొదల చాటులో పెద్ద మంటలా ఏర్పడి దేవుడు ప్రత్యక్షమయ్యి, నీవు నా బిడ్డలను విడిపించాలి ఫరో దగ్గర నుంచి అని చెప్తాడు. నా విడిపించేటప్పుడు ఆ ఫరో హృదయము చాలా కఠినంగా అవుతుంది, నా నామము గణపరిచే రీతిగా హృదయము కఠినమవుతుంది అని దేవుడు చెబుతాడు. అయితే మోషే అంటాడు, అయ్యా నేను నత్తివాడను, నేను ఏ రీతిగా ఈ ఆశ్చర్యకారం చేయగలను అని అంటాడు. అయితే దేవుడు అంటాడు, నా ద్వారా నువ్వు మాట్లాడతావు, నా ద్వారా నువ్వు చేస్తావు అని దేవుడు చెబుతాడు. అయితే మోషే దేవుని మాటలు విని ఫరో దగ్గరికి వెళ్తాడు. ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము మా దేవుడిని 3 దినములు అంత దూరము వెళ్ళి బలులు అర్పించి ఆరాధించి పూజించి వస్తాము, ఇశ్రాయేలీయులందరినీ విడిపించండి అని అంటాడు. ఈ రీతిగా యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్తాడు. అయితే ఫరో అంటాడు, యెహోవా దేవుడు ఎవరు? ఆయన చెప్పిన మాటలు విని నేను వీరిని ఏ రీతిగా పంపగలను అని కఠినంగా మాట్లాడతాడు. అయితే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి, అయ్యా మేము ఇది వెళ్ళి దేవుడిని దూరదేశం 3 దినములంత దూరం వెళ్ళి ఆరాధించి పూజించి బలి అర్పించి రావాలి, లేదా యెహోవా దేవుడు ఖడ్గము చేతనైనను ఏదైనా దేని చేతనైనను మమ్మల్ని బాధిస్తాడు, మమ్మల్ని హతము చేస్తాడు అని ఫరో అంటాడు. ఫరో అంటాడు, కుదరదు, నేను పంపించాను అని పంపిస్తారన్నమాట. అయితే దేవుడు ఆ రీతిగా చెప్పినది ఫరో వినకుండా ఉంటాడనమాట. అయితే మోషే ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫరో నేను చెప్పిన మాటలను వినటలేదు, ఆయన హృదయం చాలా కఠినముగా ఉన్నది అని చెబుతాడు. చెబితే ఆయన అంటాడు, నీవు ఫరోకి ఇప్పుడు నువ్వు ఐగుప్తీయుకు దేవుడవు, నీ ప్రవక్త అహరోను అని చెప్తాడు. మీరు వెళ్ళి మీకు అహరోనికి ఈ రీతిగా చెప్పు అని చెప్తాడు. అహరోను కర్రను తీసుకుని వెళ్ళి అక్కడ రాజ్యం వాళ్ళున్న ప్రాంతంలో ఆయన భవనంలోనికి వెళ్ళి కర్రను కింద పడి వెయ్యి, అది పాముగా అవుతుంది అని చెప్తాడు. ఆ రీతిగా మోషే అహరోనికి చెప్తాడు. అహరోను మోషే ఫరో దగ్గరికి వెళ్తారు. ఫరో దగ్గరికి వెళ్ళి ఆయన అహరోను దగ్గర ఉన్నటువంటి కర్రను అక్కడ సభలో కర్రను కింద పడి వేయగానే అది పాముగా అవుతుంది. అయితే అది చూసిన ఫరో అతని దగ్గర ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు, మంత్రస్థానులు, ఇంకా అనేక మంది వారిని పిలిపించి వారి కర్రలను కూడా ఆ రీతిగా చేయమంటారు. అయితే వారి కర్రలు కూడా ఆ రీతిగా వస్తాయి. అయితే ఫరో హృదయము చాలా కఠినముగా అయిపోయి ఇశ్రాయేలు ప్రజలను అనేక విధాలుగా బాధిస్తూ వారికి తిండిని పెట్టకుండా వారి పనులు గడ్డిని వాళ్ళు ఏం పని చేస్తారంటే ఇటుకలు తయారు చేస్తారన్నమాట. ఇటుకలు తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నింటినీ వాళ్ళంతా వాళ్ళు తెచ్చుకునే విధంగా బహుకరంగా ఎక్కువగా కష్టపడుతూ ఉంటాడు. అయితే ఫరో మోషే అక్కడికి వెళ్ళుతూ ఉండగా ఇశ్రాయేలు వచ్చి, అయ్యా మీరు ఎందుకు వచ్చారు? మీరు వచ్చినప్పటి నుంచి మాకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి అని చెప్తాడు. అయితే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తూ ఉన్నాను, అయినప్పటికీ ఫరో హృదయము కఠినముగా ఉన్నది, ఏ మాత్రము పంపించటలేదు అని చెప్తాడు. అది కాక మీ బిడ్డలను మరింత ఎక్కువ కష్టపెడుతున్నాడు అని మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. అయితే దేవుడు చెబుతాడు, మీరు వెళ్ళి మోషే అహరోను మీరు వెళ్ళి ఫరో వచ్చేటప్పుడు
నదిలో నది దగ్గర మీ కర్రను కొట్టండి, అది ఎర్రగా నీరంతా ఎర్రగా మారుతుంది అని చెప్పి దేవుడు మోషేకి చెబుతాడు. అయితే ఆ రీతిగా మోషే ఫరో వచ్చినప్పుడు చేస్తాడు. ఫరో వచ్చినప్పుడు చేస్తే ఆ నీరు అంతా రక్తమైనప్పుడు దానిలో ఉన్నటువంటి చేపలు అన్ని జీవులు ఏమంటే అన్ని నీటిలో ఉన్నటువంటి అన్ని చనిపోతాయి అనమాట. చనిపోయి ఆ నీరంతా రక్తంగా మారిపోయి స్మెల్ వస్తూ ఉండిద్ది అనమాట భయంకరంగా. అయితే ఏం చేస్తారంటే ఫరో అతని దగ్గర ఉన్న మంత్రస్థానులను శాస్త్రజ్ఞులను పిలిపించి వారిని చేయమంటారు. అయితే వారు కూడా ఆ రీతిగా చేస్తారనమాట. ఆ రీతిగా చేయటం వల్ల ఫరో హృదయము చాలా కఠినమవుతుంది అనమాట. అయితే మోషేకు ఆజ్ఞ మేరకు 7 రోజుల తర్వాత మరలా ఫరో దగ్గరికి వెళ్తారు. మోషే అహరోను వెళ్ళి, నీవు ఇశ్రాయేలు ప్రజలను విడిపించకపోతే నీ మీదకి నీ రాజ్యం మీదకు కప్పలు మరింత ఎక్కువ అయ్యి మిమ్మల్ని బాధిస్తాయి అని చెబుతారు. అయితే ఫరో వినకుండా ఉండి లెక్క చేయకుండా దేవుని మాటను వినకుండా ఉంటాడు. అయితే మోషే అహరోనుకి ఈ రీతిగా చెప్తాడు, నువ్వు వెళ్ళి నదుల మీదను చెరువుల మీదను కాలువల మీదను ఎక్కడైతే నీరు ఉంటాయో వాటన్నిటిలో నీ కర్రతో కొట్టిన ఎడల అక్కడ అక్కడంతా కప్పలు వస్తాయి అని చెప్తాడు. అయితే ఆ రీతిగా అహరోను వెళ్ళి కొట్టినప్పుడు ఆ దేశం అంతటా కప్పలమయమయ్యి మరింత ఎక్కువ కప్పలు వచ్చి ఆ దేశం అంతా కప్పలతో నిండిపోయింది. అయితే ఆ కప్పలు మరింత ఎక్కువ అయిపోయి పడకల మీద తినే తిండిలోను ఎక్కడ పడితే అక్కడ కప్పలు ఉంటాయి అన్నమాట. అయితే ఫరో వారిని పిలిపిస్తాడు. మోషే అహరోనును పిలిపించి, సరే నేను పంపిస్తాను, మీ దేవునికి వేడుకొనుము అని చెప్తాడు. అయితే ఆ రీతిగా కప్పలన్నీ చనిపోతాయి. కప్పలన్నీ చనిపోయిన తర్వాత కప్పలన్నీ ఒక దగ్గర వేస్తే చాలా భూమి మీద వేయటం వల్ల భూమి అంతా కంపు కొట్టిద్ది అనమాట. ఆ రీతిగా అయింది. అయినప్పటికీ ఫరో హృదయము కఠినముగా అయినందువల్ల ఇశ్రాయేలు ప్రజలను దేవుణ్ణి ఆరాధించడానికి పంపాను అని చెబుతాడు. అయితే ఈ విషయము వెళ్ళి దేవునికి చెబుతాడు అన్నమాట. దేవునికి చెబితే మోషే దేవుడు ఈ రీతిగా చెబుతాడనమాట, నీవు అహరోను కర్రను భూమి మీద ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ధూళి మీద కొట్టమను. ధూళి మీద కొట్టినప్పుడు ధూళి అంతా పేలు అయ్యను. ఆ పేలు అయ్యి ఈ దేశమంతా వ్యాపిస్తాయి. ఆ దుమ్మంతా ఎక్కడైతే దుమ్ము ఉంటుందో అదంతా ధూళి అవుతుంది అని చెప్పి యెహోవా మోషేకు చెబుతాడు. అయితే మోషే ఆ రీతిగా చేయమని అహరోనికి చెబుతాడు. అహరోనికి చెప్పినప్పుడు అహరోను మోషే చెప్పినటువంటి ప్రకారముగా ఆ కర్రను తీసుకొని వెళ్ళి ధూళిని కొట్టినప్పుడు ధూళంతా పేలుగా అవి మరింత ఎక్కువ అయ్యి ప్రజల మీదను జంతువుల మీదను వారు తినేటువంటి ప్రతి ప్రాంతంలో మంచముల మీద అయినను వారు ఉండే భూమి అంతటి మీద పేలు ఉండను. అయినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు ఉండేటువంటి ప్రాంతముల్లో ఆ పేలు కానీ ముందు జరిగిన కప్పలు కానీ ఏమి కూడా దేవుడు రాకుండా చూస్తారన్నమాట. ఓన్లీ ఫరో ఐగుప్తు దేశంలోనే ఐగుప్తు ప్రజలు ఉండే ప్రాంతంలోనే ఆ పేలు అవన్నీ వచ్చే విధంగా చేస్తారన్నమాట. అయితే ఆ విధంగా చేసిన తర్వాత ఫరో నేను పంపిస్తాను అని చెప్తారన్నమాట. అయితే అదే విధంగా ఫరో చెప్పిన మాటలు విని దేవుడికి వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ పేర్లన్నీ తగ్గిపోయే విధంగా చేస్తాడు. అయితే ఫరో హృదయం అయినను కఠినముగా ఉన్నందువలన వారిని దేవుడిని పూజించడానికి ఆరాధించడానికి పంపించాడు. ఆయన చూసినటువంటి శాస్త్రజ్ఞులు వాళ్ళందరూ కూడా ఇది దేవుని వలన జరుగుతున్న కార్యము, నీవు పంపించాలి నువ్వు అని చెప్పినప్పుడు కూడా ఫరో హృదయం కఠినముగా ఉన్నందువలన ఇశ్రాయేలు ప్రజలను పంపించాడు. అయితే మోషే దేవుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెబుతాడు. చెప్పిన తర్వాత దేవుడు మోషేకి, నీవు రేపు దినమున
ఈ మీ రాజ్యం మీదకు ఈగలు అన్నీ వస్తాయి, ఈగల వలన మిమ్మల్ని బాధించదము అని చెప్పమని మోషేకి చెప్తాడు. మోషే ఆ రీతిగా ఫరోకు చెప్పినప్పుడు ఫరో అయినప్పుడు కూడా పంపించాడనమాట. అయితే మరుసటి దినమున మరింత ఎక్కువ ఈగలు అవన్నీ వచ్చి వారిని ఎక్కువ బాధిస్తూ వారికి మరింత బాధ కలిగించే రీతిగా ఆ ఈగలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అప్పుడు ఫరో అంటాడు, సరే మీరు వెళ్ళి మా రాజ్యంలోనే దేవునికి బలి అర్పించుకొనము, ఆరాధించుకొనము అని చెప్తారనమాట. అయితే అప్పుడు మోషే అంటాడు, మేము ఇక్కడ చేయటము ఐగుప్తులకు హేయము, మేము ఇలా చేసినట్లయితే మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేతారు, మేము ఇక్కడ చేయము అని చెబుతారనమాట. అయితే దేవుని మొదటగా ముందు దేవునికి ఈగలు అవన్నీ పోయే రీతిగా ప్రార్థించమని అంటాడు. అయితే అన్ని పోయే విధంగా మోషే ప్రార్థిస్తాడు. అయితే ఫరో హృదయము కఠినముగా ఉన్నందువలన ఆ ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వడన్నమాట. అయితే ఇది వెళ్ళి దేవునికి చెబుతాడు. దేవునికి వెళ్ళినప్పుడు దేవుడు ఈ రీతిగా చెబుతాడు, రేపటి దినమున మీ రాజ్యములోని పశువులను నీ ప్రజల పశువులను హతము అవుతాయి అని సెలవేయమని చెబుతాడు. ఆ రీతిగా ఫరో దగ్గరికి వెళ్ళి మోషే ఆహారములు సెలవిస్తే అయినప్పటికీ కూడా ఫరో హృదయం కఠినముగా ఉంటుంది కదా. అయితే ఏం చేస్తాడంటే మోషే దానిని లెక్క చేయడం అనమాట. లెక్క చేయనందువలన దేవుడు ఇశ్రాయేలు పశువులను, మందలను, గొర్రెలను, మేకలను అన్నిటినీ వేరు చేస్తాడు. మరలా ఈ ఐగుప్తు ప్రజలు గొర్రెలను, మేకలను అన్నిటినీ వేరు చేసి వారి పశువులు, మందలు అవన్నీ బయట ఉన్నవి అన్నీ చనిపోతాయి అన్నమాట. ఆ రీతిగా అవన్నీ చనిపోయే రీతిగా దేవుడు చేస్తాడు. అది తెలిసి ఫరో అయినప్పటికీ కూడా దేవుడిని ఆరాధించడానికి ఇశ్రాయేలును పంపాను అని చెబుతారనమాట. ఫరో హృదయము చాలా కఠినమవుతుంది అన్నమాట. ఈ రీతిగా అని చెప్పి ఫరో పంపించడానికి ఇశ్రాయేలుని ఇష్టపడ. ఇప్పుడు దేవుడు మోషేకి ఈ విధంగా సెలవిస్తున్నారు, రేపు మీరు ఆవబుగ్గ తీసుకొని వెళ్ళి వారి సమూహంలో అలా సభలో దానిని ఒక గాలిలో వదిలినప్పుడు పెద్ద దద్దుర్లు గాను పెద్ద గుల్లలు గాను వచ్చి వారికి మరింత బాధ కలుగుతుంది అని చెప్పి యెహోవా దేవుడు మోషేకి సెలవిస్తాడు. ఆ రీతిగా మోషే ఏం చేస్తాడంటే రాజ్యసభకి వెళ్ళి అక్కడ ఆ రీతిగా బొగ్గును గాలిలో వదిలినప్పుడు అదంతా స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు, మంత్రులు, ఆ ఫరో మీద అని అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఏమవుతుంది అంటే అది ప్రజల మీద ఐగుప్తు ప్రజల మీద వారందరి మీద దద్దుర్లు వచ్చి గుల్లలు ఏర్పడి మరింత నొప్పి బాధ మరింత ఎక్కువగా బాధ కలిగే రీతిగా అవుతుంది అనమాట. అయినప్పటికీ ఫరో హృదయము కఠినముగా ఉంటుంది అనమాట. అయితే ఫరో మరింత ఎక్కువ బాధను అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఫరో ఏం చేస్తాడంటే ఇశ్రాయేలును పంపించడానికి మోషే అనే ఆహారాలను పిలిపిస్తాడనమాట. మోషే అహారాన్ని పిలిపించి అది చేసిన తర్వాత మోషే అహరోను వెళ్ళిపోతారనమాట. అయితే వారిని పిలిపిస్తాడంట. మోషే పిలిపించి అక్కడ మీరు మగవారు మాత్రమే వెళ్ళి అక్కడ మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, పిల్లలను ఆడవారిని ఇక్కడే ఉంచి వెళ్ళండి అంటారు. అయితే కాదు, అలా కుదరదు, మేమందరం వెళ్ళి మా కుటుంబం అంతా వెళ్ళి మా పశువులను మొత్తం వెళ్ళి మేము ఆ దేవుణ్ణి బలి అర్పించుకొని దేవుణ్ణి ఆరాధించుకోవాలి, 3 దినములు అంత దూరం వెళ్ళాలి అని చెప్తాడు. అయితే ఆయన హృదయం కఠినంగా ఉన్నందువలన ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనీయకుండా ఆపుతాడనమాట. అప్పుడు దేవుడు మోషేకు ఈ విధంగా సెలవిస్తాడు అనమాట. ఏమని సెలవిస్తాడు అంటే, దేవుడు రేపు ఈ వేళకు వడగళ్ళు పడి ఇక్కడున్న ప్రజలు చనిపోతాడు, పశువులను చనిపోతాయి, వడగళ్ళ వర్షం ద్వారా నేను మరింత ఎక్కువ బాధించదను అని చెప్పమని మోషేకి దేవుడు సెలవిస్తాడు. అయితే మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి రేపు ఈ వేళకు గొప్ప వడగళ్ళ వాన పడి అనేక మంది మరణిస్తారని చెప్పేటప్పటికీ కూడా మోషే లెక్క చేయకుండా ఉంటాడు. అయితే అదే విధంగా మరుసటి రోజున
అదే విధముగా పెద్ద వాన వరదలు, పెద్ద వాన వడగండ్లు, దానితో పాటు అనేక గొప్ప శబ్దములు, మెరుపులు, ఉరుములు వచ్చి ఆ మెరుపులు భూమి మీద పడతా వడగండ్లు, మరింత ఎక్కువ వడగండ్లు, వర్షం పడకుండా వర్షంతో పాటు వర్షం వర్షం పడుతుంటే వాటర్ పడతాయి కదా, అది కాకుండా వడగండ్లు, రాళ్ళు అనమాట. ఆ వడగండ్లు పడతా ఉంటే ఆ వడగండ్లు పైన పడి అనేక మంది మరణించారు అనమాట. అనేక మంది మరణించారు. ముందుగానే ఫరోకు చెప్పారు, అయితే ఆయన వినలేదు. అయితే అనేక మంది మరణించి బయట ఉన్నటువంటి అనేక మంది మరణించారు. బయట ఉన్నటువంటి పక్షులు అంటే పశువులు, వారి దగ్గర ఉన్నటువంటివి అనేక మరణించారు. అయినప్పటికీ ఆయన హృదయం కఠినముగా ఉంటుంది అనమాట. కఠినముగా ఉండినందువలన ఆయన ఏం చేస్తా అంటే వీరిని పంపించాడు. ఫరో ఇశ్రాయేలు ప్రజలను దేవుణ్ణి బలి అర్పించుకోవడానికి పంపించాడు. అయితే దేవుడు మోషేకి ఈ విధంగా సెలవిస్తాడు, ఏమిటంటే రేపు ఈ వేళకు మీ మీద, మీ రాజ్యముల మీద, మీ ప్రాంతంలో ఎటువంటి పచ్చదనం లేకుండా మిడతలు వచ్చి మిడతల ద్వారా మిమ్మల్ని మరింత బాధ కలిగిస్తాము. రాజ్యంలో ఉన్నటువంటి ధాన్యాలు అవన్నీ లేకుండా దేవుడు మిమ్మల్ని దండిస్తాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే మోషేకే ఆజ్ఞాపిస్తాడు అనమాట. మోషే వెళ్ళి ఆ ఫరోకి చెబుతాడు, రేపు ఈ వేళకు ఈ విధంగా జరుగుతుంది, మీరు మరింత ఎక్కువ బాధను అనుభవిస్తారు అని చెప్తాడు అనమాట. అయితే మోషే హృదయం కఠినంగా ఉన్నందువలన లెక్క చేయడం అనమాట. అయితే ఏమైతే మరుసటి రోజున ఇదే విధంగా మరింత మిడతలు వచ్చి భూమి అంతా కమ్మి భూమి మీద పచ్చగా ఉన్నట్టు ఆకైనను, పచ్చగా ఉన్న ఏదైనాను, ధాన్యాలైనను, ఎటువంటి పచ్చగా ఏది పిచ్చి చెట్లు కానీ ఏదైనా పచ్చదనం అనేది లేకుండా ఆ విధంగా ఈ మధ్య మనం చూసి ఉన్నాం కదా, మిడతలు వచ్చి మహారాష్ట్రలో అటువైపున మిడతలు తినిపోయి రైతులు ఏ విధంగా కష్టపడ్డారో అదే విధంగా అప్పుడు మోషే ఫరోకి కూడా అదే విధంగా మోషే ద్వారా దేవుడు చేశాడనమాట. అయితే అలా జరిగిందనమాట మిడతలు. అయితే ఫరో దగ్గర నుంచి మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఇలా సెలవు ఇవ్వమని చెబుతాడు. ఏ రీతిగా అంటే రేపు 3 దినములు వరకు చీకటి, భయంకరమైన చీకటి ఉండిద్ది, మీరు ఒకరికి ఒకరు కనిపించరు అని చెబుతారు అన్నమాట. ఆ రీతిగా మరుసటి రోజు నుంచి 3 రోజుల వరకు ఆ చీకటి అంతా భయంకరంగా వ్యాపించిద్ది అనమాట. అయితే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు ప్రజలకు మాత్రమే చీకటి అనేది ఉండేది అనమాట. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతంలో దేవుడు వెలుతురు ఉండేలాగా కృప చూపిస్తామట. అయితే ఫరో హృదయము కఠినముగా ఉన్నందువలన వారిని దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునికి బలి అర్పించడానికి పంపించడం అనమాట. మీరు మీ పిల్లలు, మీ ఆడవాళ్ళు వెళ్ళండి, మీకు కావాల్సినటువంటి పశువులను మాత్రమే తీసుకుని వెళ్ళండి, మిగతా ఈ పశువులను మొత్తం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పి సెలవిస్తారనమాట. అయితే మోషే అంటాడు, ఆ రీతిగా కుదరదు, మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి పశువులలోని మంచి పశువులను దేవునికి మేము బలి అర్పిస్తాము, ఇక్కడనే మేము అనుకొని వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్న దానిలో మంచిది మేము దేవునికి అర్పిస్తాము. అయితే మోషేతో ఫరో అంటాడు, నీ మొహము నాకు ఇక మీదట చూపించకు, ఒకవేళ నాకు చూపించిన ఎలా మరణం అవుతావు అని చెబుతాడు అన్నమాట. అయితే ఇది దేవుని దగ్గరికి మోషే వెళ్ళి చెబుతాడు. మోషే వెళ్ళి చెప్పినప్పుడు దేవుడు ఈ రీతిగా మోషేకు చెబుతాడు, మీరు వెళ్ళి ఐగుప్తులో ఉన్నటువంటి వారి మీదకి ఈ విధంగా మొదటి పిల్లవాడు, పశువుల మొదటి పిల్లలైనా కానీ మనుషుల మొదటి పిల్లవాడైనా కానీ చనిపోతారు అని చెప్పి ఇశ్రాయేలులకు మంచి మేకను బలిని వధించి పస్కాను చేసి ఆ రక్తాన్ని గడపల మీద పూయించమని చెప్పు. అలా పూచినప్పుడు దేవదూత వచ్చి చూసి వెళ్ళిపోయింది. అయితే చూసినప్పుడు అక్కడ ఎవరైతే గోడకి అది పూసి ఉండిద్దో ఆ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ, తొలిచూరి పుట్టిన బిడ్డ కానీ తొలిచూరి పుట్టిన పశువు కానీ చనిపోవదు అని చెప్పమని చెబుతాడు. అయితే ఆ రీతిగా మోషే చెప్పిన తర్వాత కఠినముగా ఉన్న ఫరో హృదయం కఠినంగా ఉన్నందువలన లెక్క చేయడం అన్నమాట. అదే విధంగా తెల్లవారుజాము లేచి చూసేసరికి ఆ ఐగుప్తు దేశం అంతటిలో
మా అంతా ఒక్క ఇంటి ముందు ఒక్క శవమైనాను లేకుండా లేదన్నమాట. మరి అందరూ ఇంటికి ఒక శవం చొప్పున మొదట పుట్టిన ప్రతి బిడ్డ చనిపోయాను అనమాట. పశువులైనను మిగిలిన పశువులైనను మనుషులైనను అందరూ ఆ రీతిగా చనిపోయారు. అయితే ఫరో హృదయము అప్పుడు సున్నితమయ్యి దేవుడిని ఆరాధించడానికి పూజించడానికి ఇశ్రాయేలులను ఆ దూర ప్రాంతానికి వెళ్ళి అందరితో కూడా తన చేతులతో తాను వెళ్ళమని చెబుతానమాట. ఈ రీతిగా యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అనేక శ్రమల నుండి రక్షించడానికి వారు పెట్టే ఫరో ప్రజలు ఐగుప్తు ప్రజలు పెట్టేటువంటి బాధల నుండి రక్షించడానికి వారి మీదకి అనేక తెగుళ్ళు అంటే 10 రకమైన తెగుళ్లను కురిపించి 10 రకమైన తెగుళ్లను రప్పించి వారిని బాధించి తన బిడ్డలను కాపాడి తన బయట అక్కడి నుంచి విడిపించి వేరే మంచి అన్ని వనరులు అన్నీ ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి దేవుడు మోషే ద్వారా చేశామట. అయితే ఇప్పుడైతే మన కొరకు ఇక్కడ ఏమైందంటే బలిని అర్పించారనమాట. ఈ బలిని అర్పించినప్పుడు వారి ఈ రీతిగా యెహోవా దేవుడు వారికి చెప్పారనమాట. ఇలా చేయండి, మీరు అది గడపల మీద రక్తాన్ని పూసినప్పుడు మీ ఇంట్లో బిడ్డలు చనిపోరు అని చెప్పారు. అయితే మన కొరకు అయితే మన యెహోవా దేవుడు తన ప్రియ కుమారుడిని మన లోకానికి పంపి ఒకనొక కుమారుడు ప్రియమైన కుమారుడు అయినటువంటి యేసు ప్రభుని మన కొరకు లోకానికి పంపి అనేక శ్రమలను పొంది మన కొరకు అనేక శ్రమలు పొందారన్నమాట. అక్కడైతే బలిగా మేకను వధించి రక్తాన్ని పూసారన్నమాట. అయితే మన కొరకు రక్తాన్ని ధారపోయడానికి దేవుడు తన ప్రియ కుమారుని పంపించామంట. మన పాపాలను మన దోషాలను మొత్తం యేసుక్రీస్తు వారు తన మీద మోపుకొని మనకు రక్షణ భాగ్యం దయచేసే రీతిగా దేవుడు కృప చూపించాడనమాట. అయితే మనమైతే ఏం చేయాలంటే దేవుడు మనను మోషే ద్వారా ఫరో దగ్గర నుంచి ఇశ్రాయేలులను ఏ రీతిగా దేవుడు రక్షించాడో మనలను కూడా లోకంలో ఉన్నటువంటి అనేకటువంటి ఆ శ్రమల నుండి అనేకటువంటి పాప విషయముల నుండి మనం చేసిన తప్పుల నుండి ఆ దేవుడు మనల్ని రక్షించడానికి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. మనమైతే ఏమి చేయాలంటే ప్రతి దినము దేవుడిని ప్రార్థనలు చేసుకుంటూ దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుంటూ మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనం ఏదైనా శ్రమల్లో ఉన్నప్పటికీ ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మనలను ఆ రీతిగా ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడో ఆ రీతిగా మనల్ని విడిపిస్తాడు. అయితే మొట్టమొదట మనం ఏం చేయాలంటే మన కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపి మనల్ని రక్షించాడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకొని అనుదినము దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి అన్నమాట. కంఠస్థ వాక్యం 118వ కీర్తన 16వ వచనము. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణాస్తము సహస్ర కార్యములు చేయను. మళ్ళీ ఒకసారి చదువుకుందాము. కీర్తన 118వ అధ్యాయం 16వ వచనము. యెహోవా దక్షిణాస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణాస్తము సహస్ర కార్యములను చేయను. మనం ఇప్పటి వరకు లెసన్ చెప్పుకొని ఉన్నాం కదా. ఆ లెసన్ నిర్గమకాండము 1 నుంచి నిర్గమం 12 వరకు దాని గురించి ఆ లెసన్ మొత్తం ఉండేది అనమాట. అయితే ఎవరైనా ఇక లెసన్ చూస్తున్న వారికి ప్రూఫ్స్ కానీ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏముంది అసలు ఏందనేది ఇంకా దానిలో అధ్యయనం చేయాలని అనుకొని ఉంటే ఒకసారి మీరు నిర్గమకాండం 1 నుంచి 12 వరకు చదువుకోండి. దేవుడు ఈ మాటను దీవించిన కాక ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతైన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవ, మీకే వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇంతవరకు చక్కగా మీరే సండే స్కూల్ లెసన్ చెప్పే విధంగా మీరే కృప చూపించారు దేవా. దాన్ని బట్టి మీకే వెళ్ళలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ రీతిగా మీరు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి చేసినటువంటి గొప్ప కార్యములు మేము తెలుసుకొని ఉన్నాం దేవా. ఆ రీతిగా మా హృదయాల్లో మా జీవితాల్లో కూడా అనేటువంటి గొప్ప కార్యములు చేసి మేము మా ప్రజలు మా పిల్లలు చూస్తున్నటువంటి ఎవరైనా కానీ ఏదైనా శ్రమల్లో ఉంటే విడుదల దయచేయండి దేవా, సహాయం చేయండి దేవా, కృప చూపించండి దేవా. ఇంకా అనేక మంది యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. వారిని పేరును ఆశీర్వదించండి దేవా. వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను దేవా. వారి చక్కగా అర్థం చేసుకొని మరింత ఎక్కువగా బలపడే కృపను తెచ్చండి. మరి ముఖ్యంగా
నా నిమిత్తం ప్రార్థిస్తున్నాను దేవా. నేను ఇంకా చక్కగా చెప్పి అనేక బాగా అర్థమయ్యే రీతిగా చెప్పే కృపణ తెచ్చేయండి దేవా. మాట అంటే మాట తెచ్చేయండి దేవా. సహాయం చేయండి దేవా. ఇంకా అనేక మంది ప్రార్థన చేయమని కోరి ఉన్నారు దేవా. దాని నిమిత్తం ప్రార్థిస్తున్నాను దేవా. మరి ముఖ్యంగా కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఈ దేశంలో, లోకంలో, ప్రపంచం అంతా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది దేవా. దాని నుండి మాకు ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా విముక్తిని దయచేశారో ఆ రీతిగా మాకు కరోనా నుండి విముక్తిని దయచేయండి దేవా. సహాయం చేయండి దేవా. కృప చూపించండి దేవా. తోడుగా దేవా. తొలవరాని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని నిరాగా దీవించిన గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.